సార్? లాయర్తో మాట్లాడారా? నాన్నకి బెయిల్ ఇవ్వడానికి ఏ లాయర్ ముందుకు రావట్లేదు మీరా గారు. ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయం కదా. బెయిల్ ఇవ్వడానికి ప్రయత్నించేవాడు కూడా దేశద్రోహానికి అమ్ముడుపోయారనుకుంటారని లాయర్లు ముందుకు రావట్లేదు. మరి ఇప్పుడు ఎలా సార్? ఏం చేద్దాం? చెయ్యాల్సిందంతా చేసి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటావా? ఇదంతా నీ వల్లే వచ్చింది. శనిలే దాపురించేవే మాకు. నువ్వు ఆ బాక్స్ బెనర్జీ గాడికి ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు మా నాన్న అరెస్ట్ అయ్యేవాడే కాదు, మాకి దుర్గతి పట్టేదే కాదు. అయినా ఆ బాక్స్ వాడికి ఎందుకు ఇచ్చావు తల్లి? వాడు నీకెంత డబ్బులు ఇచ్చాడేంటి? అయినా ఆ బాక్స్ కి నీకు ఏం సంబంధం అని ఇచ్చావు? అందరినీ కష్టాల్లోకి నెట్టడమే ఈ మీరా పని కదన్నయ్య, అందుకే ఇచ్చినట్టుంది. ఆపుతావాదితి. మీరా గారు ఆ బాక్స్ ఇవ్వకపోతే బెనర్జీ గారు ఈ ఇంటిని పేల్చేసి అందరినీ చంపేసేవాడు. ఆ విషయం మీకు ఇది వరకే చెప్పాను. అయినా కూడా మీరు ఇంకా మీరా గారిపైనే నిందలు వేస్తున్నారు. ఏంట్రా ఏంటి? ఇంత జరిగినా కూడా ఇంకా సిగ్గు లేకుండా దీనికే సపోర్ట్ చేస్తున్నావు? దీనివల్ల మీ నాన్న అరెస్ట్ అయ్యాడ్రా. అది తెలుస్తుందా నీకు? అసలు సిగ్గుందా నీకు? ఛీ! ఈ నర్సు వల్లే మన ఇంటి పరువు గౌరవం అన్నీ పోయాయి బామ్మర్ది. నీకు అది అర్థం కావట్లేదా? నాన్నని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతలా మాట్లాడారో వినలేదా నువ్వు? ఇంకా తను తప్పు లేదని అంటున్నావు? నిన్నెలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు గౌతమ్. ఒక పక్క అంకుల్ అరెస్ట్ అయ్యి స్టేషన్ లో ఉన్నారు, నువ్వేమో ఇంకా దీనికి సపోర్ట్ చేస్తున్నావు. అంకుల్ గురించి కొంచెమైనా బాధ లేదా నీకు? మా నాన్న గురించి నేనెందుకు బాధపడకుండా ఉంటాను? అంత బాధ నోడివి అయితే ఇలా చేస్తావేంట్రా? వాడి కేసు వాదించడానికి ఏ లాయరు ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఏం చేస్తావురా? నేనేదో ఒకటి చేసి నాన్నని ఎలాగైనా బయటికి తీసుకొస్తానమ్మా. నన్ను నమ్మండి. నాన్నకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాన్నని క్షేమంగా బయటికి తీసుకొస్తాను. ఆయనకేమైనా అయితే నేను బతకను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆయన బయటికి రావాలి. ఇదేంటి గౌతమ్ గడి భార్య ఆటోలో వెళ్తుంది? అవును, అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అన్నయ్య చెప్పాడు. మీరా అనే నర్సు ఆ ఇంట్లో ఉందని చెప్పాడు. అసలు ఈ నర్సు ఎవరు? తను అహల్యలా ఎందుకుంది? తను అహల్యనా లేక నర్సా తెలుసుకోవాలి. అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా డాడ్. ఎన్ని రోజులైనా తను ఇంకా తిరిగి రాలేదు. వారంలో తిరిగి రాకపోతే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవాలని పెద్ద ఆవిడ కండిషన్ పెట్టింది. అచ్చం అహల్యలో ఉండే ఆ నర్సు మీరాని టెర్రరిస్టులతో సంబంధం ఉందన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బాబుకి తల్లి అవసరం కాబట్టి చచ్చినట్టు గౌతమ్ నన్ను పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఇంతకాలం అహల్య దూరం అయిందని
గౌతమ్ తనని పెళ్లి చేసుకుంటాడని అదితి ఏవేవో ఊహించుకొని కలలు కంటూ భ్రమలో బ్రతుకుతుంది. ఇప్పుడు ఆ నర్స్ మీరానే అహల్య అని చెప్తే తన మబ్బులు మొత్తం విడిపోతాయి. అప్పుడు చాచి పెట్టినట్టు అదితి నాకు దగ్గరవుతుంది, మాకు పెళ్ళవుతుంది. ఈ విషయం వెంటనే అదితితో చెప్పాలి. కాఫీ తాగమ్మా. వద్దు. నాన్న అరెస్ట్ అయినప్పటి నుంచి నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఈ కాఫీ అయినా తాగమ్మా. ఆయన ఇంటికి తిరిగి వచ్చే వరకు పచ్చి గంగ కూడా ముట్టను. అలా అంటే ఎలా ఆంటీ? మీ ఆరోగ్యం ఏం కావాలి? తీసుకోండి ఆంటీ. కాఫీ తాగండి అత్తయ్య. మామయ్య గారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. ఇదంతా ఆ ముద్రష్టపు మేరా వల్లనే. మనమంతా ఎంత వద్దని మొత్తుకున్నా గౌతమ్గాడ దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చిపెట్టాడు. అప్పుడు అహల్య, ఇప్పుడు మేరా మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య వచ్చేసారు.